హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో, ఈరోజు వచ్చేసి మనం సింపుల్‌గా షావిగే పాయసంని ఇలా అయితే ప్రిపేర్ చేసుకునేద్దాం. సో, ఫస్ట్ అయితే మనము మిల్క్‌ని కాయించుకునేసి ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ అయితే కాయించుకునేసి పక్కకు పెట్టుకునేసేయాలి. సో, ఇప్పుడు మనం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకునేసి షావిగేని అయితే ఫస్ట్ వేయించుకునేసి పక్కకు పెట్టుకునేద్దాం. షావిగేని మనం బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో, బాగా మనము షావిగేని వేయించుకుంటేనే మనకి కలర్ అనేది మంచిగా వస్తుంది. సో, చూడండి ఇలా అయితే షావిగేని మనము వేయించుకునేసేయాలి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. సో, ఈ షావిగేని మనం పక్కకు తీసుకునేసి ఇప్పుడు అదే ప్యాన్‌లోకి ఆయిల్ కానీ మీరు నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు గైస్. సో, నెయ్యి వేసుకునేసి మీరు ద్రాక్షి, గోడంబిని కూడా వేయించుకునేసేయాలి. ఇలా ఆయిల్‌లో కానీ, నెయ్యిలో కానీ. సో, ఇలా ద్రాక్షి అండ్ గోడంబిని కూడా 2 వేసేసి వేయించుకునేసి మనము హాఫ్ అన్ అవర్ మనం మిల్క్‌ని మొదలే కాయించుకుంటాం కదా! సో, ఆ మిల్క్‌ని యాడ్ చేసేసేయాలి. సో, మీరు హాఫ్ అన్ అవర్ లేదా ఒక 50 మినిట్స్ అయినా సరిపోతది. సో, మిల్క్‌ని ఇలా బాగా కాయించుకునేసుంటాం కాబట్టి మనము ఒక 2 మినిట్స్ పెడితే సరిపోతుంది. ఇలా మిల్క్‌ని వేసేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మిల్క్ కోసేపు ఇలా కాయించుకున్న తర్వాత మనము షామాల్నయితే వేయించుకొని పెట్టుకుంటాం కదా! సో, ఆ షామాల్ని ఇప్పుడు ఏసేసేయాలి. సో, షామాలు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ పెట్టేసి ఉడికించుకోవాలి. సో, ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ తర్వాత మనము షుగర్ అనేది వేయాలి. సో, మొదలే అయితే వేయొద్దు షుగర్‌ని. సో, ఇలా మనము సామాన్లు ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్‌గా షుగర్ అయితే వేసుకోవాలి. సో, మీరు మీ క్వాంటిటీ బట్టి మీకెంత కావాలో అంత షుగర్ అనేది వేసుకునేసేయండి. సో, ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకునేసేయండి. కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత. సో, షుగర్ అనేది మీకెంత కావాలో అంత వేసుకునేసి సో, ఇలా ఒకసారి మిక్స్ చేసేసి ఫైనల్‌గా అయితే నేను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బాదం పౌడర్ అండ్ యాలక్కి పౌడర్ కూడా వేసేస్తున్నా. సో, 2 వేసేసి మిక్స్ చేసుకునేస్తే మనకి సింపుల్‌గా ఇలా షావిగే పాయసంని అయితే ప్రిపేర్ చేసుకునేయొచ్చు గైస్. సో, మీరు ఇంకా కొంచెం మిల్క్ అనేది ఎక్కువుండి షామాలు తక్కువుండాలి అనుకుంటే మీరు షావిగేనైతే కొంచెం తక్కువ వేసుకుంటే ఇంకా పాయసం అనేది సూపర్ ఉంటది. అలా కూడా చేసుకోండి. ఇది గైస్ ఈరోజు రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గైస్. సో, బాయ్ బాయ్.